ఇద్దరు మైనర్ బాలికలపై ఓ వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన కావలిలో కలకలం రేపింది. కావలిలోని సౌత్ జనతాపేటలో ఓ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులను లక్ష్యంగా చేసుకున్న 57 ఏళ్ల చుండూరు జ్ఞానానంద్ ప్రసాద్ అనే వ్యక్తి వారి పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడు. తినుబండారాలు ఉచితంగా ఇస్తారని, డబ్బులు ఇస్తారని ఆశ చూపి మాయ మాటలతో బాలికలను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ వారిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధిత బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. నిందితుడు చుండూరు జ్ఞానానంద ప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను కావలి డీఎస్పీ కార్యాలయంలో కావలి 2 టౌన్ సీఐ గిరిబాబుతో కలిసి డీఎస్పీ శ్రీధర్ మీడియాకు వివరించారు. చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలకు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ హెచ్చరించారు. మన కావలి టౌన్ జనతాపేటలో గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు, అంటే దాదాపు వయసు 10 సంవత్సరాలు, ఇద్దరు బాలికల పైన దగ్గరలో చెక్క బండి మీద మిక్చరు, నూడిల్స్ అమ్ముకుంటూ చుండూరు జ్ఞానప్రసాద్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతను చిన్నపిల్లలకి డబ్బులు ఆశ చూపిస్తూ ఈ మిక్చరు ఇదంతా కూడా ఫ్రీగా ఇస్తూ ఆ పిల్లల్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న జనతాపేటలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయం తల్లిదండ్రులు తెలిసి వాళ్ళు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టి ఈరోజు మార్నింగ్ 8 గంటలకి ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాడిని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. యాక్చువల్గా ఈ కేసులో మొదట తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చేందుకు ముందుకు రాలా. మేము ఐసీడీఎస్ మిగతా వాళ్ళని పిలిపించి వాళ్ళని బుజ్జగించి మీరు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే ఇట్లా ఎక్కువ అవుతాయని చెప్పేసి వాళ్ళని అంతా మాట్లాడి కష్టపడి మేము వాళ్ళతో కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. రిజిస్టర్ చేసి వెంటనే ముద్దాయిని అరెస్ట్ చేయడం, రిమాండ్ పంపడం కూడా జరుగుతుంది.